డెఫినెట్గా ఇప్పుడు ఇవన్నీ కూడా లింకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బీచ్ అంటేనే కాకుండా బీచ్ టూరిజం కావచ్చు, దాంతోపాటు టెంపుల్ టూరిజం లింకప్ చేస్తాం. ఒక టెంపుల్ టూరిజంకి వచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి రావచ్చు, దేశాల నుంచి రావచ్చు. ఉదాహరణకు శ్రీశైలం వచ్చారు, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి ఏం కావాలి? ఎక్కడి నుంచో దూర ప్రాంతం ఒకరోజు 1 గంట అయిపోద్ది. నెక్స్ట్ సో దే షుడ్ కమ్ టు విజిట్ సమ్ ప్లేసెస్. దానికి కనెక్షన్గా బీచ్ టూరిజం, దాని కనుక కొంచెం రెస్టారెంట్లు, హోటల్స్, అట్లాగే హిల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఇప్పుడు సీ ప్లేన్లు అన్నాం. ఇవన్నీ కూడా బాబు గారు అనుసంధానం చేస్తున్న ఒకదానికొకటి. అంటే వచ్చిన విజిటర్ కానీ పర్యాటకుడు ఒక టెంపుల్ చూసుకుని వెళ్ళాడు కదా, లేదా ఒక బీచ్కి వస్తారు, సూర్యలంక కావచ్చు, లేదా గండికోట కావచ్చు, ఇంకో చోట, ఒక చోటతో ఎండ్ కాకూడదు. ఈ షుడ్ ఇన్వెస్ట్, ఈ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 వీక్ ఆర్ 2 డేస్ 3 డేస్ విత్ హిస్ ఫ్యామిలీ. కాబట్టి ఆలోచనకు తగిన విధంగా మనం క్రియేట్ చేయాలి. బట్ యు ఆర్ ఆస్కింగ్ ఇది ఎకో టూరిజం కావచ్చు, టెంపుల్ టూరిజం, హిల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఇవన్నిటిని కూడా లింకప్ చేసినందువలన ఎవరికి ఏది కావాలో దానికోసం వస్తుంటారు. ఉదాహరణకు అరకు పోయాడు, లంబసింగ్ వెళ్తాడు, వనజాంగ్ వెళ్తారు, అట్లా కొన్ని చూసుకుంటారు. ఇట్లు ఏదన్నా వస్తే తిరుపతి పోయారు, తిరుపతి పోయిన తర్వాత సరౌండింగ్స్లో ఏమున్నాయో హార్స్లీ హిల్స్ వెళ్తారు, దగ్గర ఉన్నటువంటి కొన్ని టూరిజం చూసుకుంటారు. ఆ రకంగా మనం అభివృద్ధి చేస్తున్నాం. ఇనిషియల్ స్టేజ్లో ఈ సంవత్సరం జరుగుతున్న పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో టూరిజం కానీ, నాట్ ఓన్లీ టూరిజం, ఎవ్రీ సెక్టర్, అన్ని రంగాలు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి. దాని నుంచి మార్పు చెంది పడిపోయినటువంటి దాన్ని తిరిగి డెవలప్ చేసే క్రమం జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడే పట్టాలెక్కి నడుస్తున్న స్థితి మనకు కనపడుతుంది. మీరు ఏదైతే అడుగుతున్నారో అది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక విజన్తో, ఆ టూరిజం ఈజ్ ది బెస్ట్ ism for the development of the country, for the development of the state, for the development of employment, for the development of people's mindset, everything. Tourism is important అనే యాంగిల్లో పనిచేస్తున్నట్టు పరిస్థితి.